ఉమ్మడి పాలమూరులో బీఆర్ఎస్ పార్టీ ఏటికి ఎదురీదుతుందా? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించామని సంబరపడే లోపే కారు పార్టీ పెద్దలకు వరుస షాకులు తగులుతున్నాయి. గులాబీ గూటిని వీడుతున్న నేతల పరిణామాలు అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయా? ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరు హస్తంగూటికి చేరగా మిగిలిన ఆ ఒక్క ఎమ్మెల్యేను తమ వైపు తిప్పుకునే పనిలో కాంగ్రెస్ స్పీడ్ పెంచిందా? వాచ్ ఇట్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసే దిశగా హస్తం పెద్దలు అడుగులు వేస్తున్నారు. మొన్నటి వరకు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మిగిలిన నేతలను కాపాడుకోవటమే కష్టసాధ్యంగా మారిందట. మొన్నటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో విజయం సాధించామని సంబరపడేలోపు కారు పార్టీ పెద్దలకు వరుస షాకులు తగులుతున్నాయట. గులాబీ గూటిని వీడి నేతలు కాంగ్రెస్లోకి క్యూ కట్టడం అధిష్టానానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా మిగిలిన ఆ ఒక్క ఎమ్మెల్యేను తమ వైపుకు తిప్పుకునే పనిలో హస్తం పార్టీ స్పీడ్ పెంచిందట. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలతో ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్లోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకుంటే జోగులాంబ గద్వాల జిల్లాలోని 2 స్థానాల్లో గెలిచి బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంది. గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్లో విజయుడిని విజయం వరించి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక ఎమ్మెల్సీగా సీనియర్ నేత చల్లా వెంకట్రామరెడ్డి ఉండగా ఇటీవలి శాసన మండలి స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ దశలో బీఆర్ఎస్ కు చెందిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కారు దిగి కాంగ్రెస్లో చేరటంతో జోగులాంబ గద్వాలలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇందుకు కారణం మిగిలిన ఒక్క ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. కొన్ని రోజులుగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారాన్ని ఆయన మాత్రం ఖండిస్తూ వచ్చారు. 10 రోజుల కిందట ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గద్వాలలో మీడియా సమావేశం పెట్టి మరీ తాను బీఆర్ఎస్ను వీడటం లేదని ప్రకటించారు. చివరికి ఆయన బీఆర్ఎస్ను వేడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 1కి పడిపోయింది. కృష్ణమోహన్ రెడ్డి పార్టీ వీడటంతో బీఆర్ఎస్లో, ముఖ్యంగా గద్వాల జిల్లాలోని బీఆర్ఎస్లో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలోని మరికొంతమంది ముఖ్య నేతలను చేర్చుకోవడంపైన దృష్టి సారించారన్న ప్రచారం జోరుగా కొనసాగుతోంది. దీంతో బీఆర్ఎస్కు ఉన్న ఒక్క ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరటం ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో గద్వాల కాంగ్రెస్లో కొత్త లొల్లి షురూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన సరిత వ్యవహార శైలి ఇందుకు కారణంగా చెప్పక తప్పదంటున్నారు విశ్లేషకులు. ఎమ్మెల్యే చేరికకు ముందు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీలో ఇప్పటికీ ప్రాధాన్యం ఉంటుందని సరితకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం. హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఎమ్మెల్యే కృష్ణకుమార్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుతున్న సమయంలో సరిత అక్కడే ఉన్నా వారితో కలిసి ఫోటో దిగలేదు. నేతలు మల్లు రవి, జూపల్లి కృష్ణారావు రమ్మని కోరినా ఆమె దూరంగానే ఉన్నారట. దీంతో ఎన్నో నెలలుగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరిత మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్టు తెలుస్తోందట. అసెంబ్లీ ఎన్నికల వేళ సరిత కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో నాటి నుంచి గద్వాల నియోజకవర్గంలో ప్రోటోకాల్ విషయంలో జడ్పీ చైర్పర్సన్ హోదాలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు సరిత. ఇప్పుడు జడ్పీ చైర్పర్సన్ పదవీకాలం పూర్తి కావడంతో ప్రోటోకాల్ కూడా ఉండదు. కృష్ణమోహన్ రెడ్డి చేరికతో సరిత పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ఇటు అధికార పార్టీ శ్రేణుల్లో అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోందట. అయితే సరితకు ఏదైనా కార్పొరేషన్ పదవి లేదా మళ్లీ జడ్పీ చైర్పర్సన్ పదవికి ఎంపిక చేయడంతో పాటు పీసీసీలో కీలక స్థానం వంటి అంశాలను అధిష్టానం పరిశీలించే అవకాశం ఉందని వినిపిస్తోంది. ఇదిలా ఉండగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాగేసుకునేందుకు హస్తం పెద్దలు తీవ్రంగా కృషి చేస్తున్నారట. ఇదే జరిగితే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అసెంబ్లీ సీట్లన్నింటినీ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసినట్టే. దీంతో జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో హస్తం హవా కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. కానీ గద్వాల్లో వేర్వేరు పార్టీల్లో ఉండి ప్రత్యర్థులుగా వైరమున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితలు ఇప్పుడు ఒకే పార్టీ నీడలో ఉంటున్నారు.
మరి రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో కృష్ణమోహన్ రెడ్డి సరితల మధ్య సఖ్యత కుదురుతుందా లేక వారిద్దరి మధ్య వైరం మరింత ముదురుతుందా చూడాలి.